ఇంట్లో ఎర్రదుంపలైతే ఉన్నాయండి. ప్రతిసారి ఉడకబెట్టడం అవుతుందనేసి ఇంక కర్రీ అయితే చేయమన్నారు మా ఆయన. ఇంక కర్రీ కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానంటే చూపిస్తాను రండి. ముందుగా 4 దుంపలనైతే తీసుకున్నానండి. బాగా కడిగేసాను. మట్టి అది ఉంటుంది కదా! బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక ముక్కలుగా రౌండ్ ముక్కలుగా అయితే కోసుకున్నానండి. మీరైతే కొద్దిగా చిన్న ముక్కలు కోసుకోండి. చాలా బావుంటుంది. నేనైతే పెద్ద ముక్కలు కోసేసాను. అవి కోసుకున్న తర్వాత ఇంక ఉల్లిపాయలు 2 కోసుకున్నాను. అలాగే టమాటీలు ఒక 3 చిన్నవైతే తీసుకున్నానండి. 3 టమాటీలు తీసుకొని బాగా కోసేసాను. కోసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇంకా పోపు కోసం అయితే పోపు అయితే వేస్తున్నాను. శనగపప్పు, ఎండుమిర్చి అవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక పోపు అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాం కదా అవి అయితే వేసుకోవాలండి. అవి కొద్దిగా మగ్గినాక ఇంక టమాటీల ముక్కలను అయితే వేసుకున్నాను. అవిలో మగ్గేలోగా చింతపండు పుల్లని అయితే నానబెట్టుకున్నానండి. కొద్దిగా చింతపండు తీసుకున్నాను. నానబెట్టేసాక ఇంక ఇలా మగ్గుతున్నాయండి. ఇంక అందులోనే పసుపు, ఉప్పు అయితే వేసేసి బాగా కలిపానండి. కలిపిన తర్వాత అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఎర్రదుంపల ముక్కలు అయితే వేసేసాను. అవి వేసేసాక ఇంకా బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్నానండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కారం అయితే వేసేసాను. కారం వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇంకొద్ది ఫ్రై అయిన తర్వాత ఇంక మసాలా పొడి అయితే వేసానండి. ఇంకా అందులో పుల్ల అయితే వేసేసాను. వేసేసి మూత పెట్టేశానండి. చాలా బాగా వచ్చిందండి టేస్ట్గా. ఇంకా పుల్లంతా దగ్గరికి ఉడికాక ఇంకా కొత్తిమీర అయితే జల్లుకున్నానండి. చాలా టేస్ట్గా వచ్చింది. మా ఆయన అయితే ఇష్టంగా తిన్నారు. మీరు ఎప్పుడైనా ఇలా ఎర్రదుంపలతో ఇలా కర్రీ ట్రై చేశారా? ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేసుకోండి.